బీబీజీ మీ నిజమైన సంపద. 21st century program. I request ఫస్ట్ మన అందరిని ఉద్దేశించి మన భారతదేశ గొప్పదనం, మన సాంప్రదాయం ఏంటి, మనమేంటి, మన సనాతన ధర్మం ఏంటి, మనం ఎవ్వరం, మనం ఎలా అయ్యామో, ఎలా ఉన్నామో, మనం ఏం చేస్తున్నాము, ఇటువంటి విషయాల్ని మనం నేర్చుకుందాము మన అమ్మమ్మ ద్వారా. ఐ రిక్వెస్ట్ అమ్మలు, ఒక 10 మంది అమ్మాయిలు ముందుకు రండి. బంగారు 10 మంది అమ్మాయిలు తొందర రావాలమ్మా, పరిగెత్తుకునండి అన్న. 10 మంది అమ్మాయిలు పరిగెత్తుకునండి. యూనిఫామ్ లేని వాళ్ళు కూడా రావచ్చు. 10 మంది నాను. ఎవ్రీబడి స్లోగన్స్ రావాలి. భరత్ మాతాకి జై రావాలి. మీరే ఇవ్వాలి, నేనే ఇవ్వకూడదు. కమాన్. ఇక్కడ ఏదైనా హైట్ కావాలి, హైట్. యా స్వామీజీ ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్. అమ్మమ్మ మనల్ని ఉద్దేశించి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చిందండి. ఒక్కటే ఒక మాట నేను రిక్వెస్ట్ చేశాను. అమ్మ, మీ గురించి ఇక్కడ ఎంతోమంది యూత్ వెయిట్ చేస్తున్నారు. హెల్త్ బాగాలేకుంటే ఆ వయసులో ఎవరు రారండి. మన మీద అభిమానంతో ప్రేమతో వచ్చారంటే నిజంగా చెప్తున్నాను, ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మన భారతదేశం ఇంకా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. అమ్మ మీకు పాదాభివందనాలు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, ज्ञानरूपेण संस्थिता, बुद्धिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः. అందరూ మరొక్కసారి నా కోసం లేచి నిలబడండి అన్న. చెప్పండి అమ్మా. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భా ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః, భారతమాత్రే నమః, మాతా పితృగురుభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. కూర్చోండి నాన్న. హాయిగా నిద్రపుచ్చుతూ మన అందరి ప్రాణాలకి తమ ప్రాణాలను అడ్డుపెడుతూ తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని సముదాయించి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పుల్వామా ఉగ్రవాదుల దాడికి, ఆత్మాహుతికి పాల్పడినటువంటి ఆ వీర జవానులకి అశ్రుతర్పణం చేస్తూ ఇందాక గంపా నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా వారందరికీ ఆత్మశాంతిని భగవంతుడు కలిగించాలని, మీరు వీరోచితంగా పోరాడి మీరు భౌతికంగా వెళ్ళిపోయారేమో కానీ ఈ భూమి మీద మీరు జీవించే ఉన్నారు. ఎందుకంటే మహాత్ములకి మరణం అనేది ఉండదు, స్మరణం తప్ప. సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనపడుతున్నాడు కానీ నిజానికి అస్తమిస్తున్నాడా? మనకి విశ్రాంతినివ్వడానికి, మనని నిద్రపుచ్చడానికి తాను మరొక వైపుకి వెళుతూ మరొక చోట ఉదయిస్తున్నాడు. అలాగే వారందరూ మరొక చోట ఉదయిస్తూ
ఉదయిస్తూనే ఉంటారు. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుతూనే ఉంటారు. అటువంటి వారి కుటుంబాలకు మనందరం కేవలం పెదాలతో మాత్రమే సానుభూతిని వ్యక్తం చేద్దామా? పాపం అనేసి ఒక పెదాలతో సానుభూతి వ్యక్తం చేయడం ఒక్కటే మన ధర్మమా? వారికి ఒక దండ వేసేసి నమస్కారం చేయడం ఒక్కటేనా మనం చేయవలసిన కర్తవ్యం అని మనం ఆలోచించుకోవాలి. అటువంటి వీరమరణం పొందినటువంటి జవానుల కుటుంబాలకి మన ప్రభుత్వం తరపున ₹1 కోటి విరాళంగా పంపించినటువంటి మన ముఖ్యమంత్రి గారిని కూడా నేను అభినందిస్తూ, నాకు కూడా ఈ మధ్యన నవభారత్ బ్యాంకు వారు నవభారత రత్న అనే అవార్డుతో ₹1,00,000 నాకు బహూకరించారు. ఆ ₹1,00,000 ఆ వీర జవానుల కుటుంబాలకి నేను ఎప్పుడో ఇది ప్రకటించబడింది డిఫెన్స్కి ఇస్తున్నానని, అది ఈ సమయం వచ్చింది. వారి కుటుంబాలకి నేను కూడా అది ఎంత మనం చేయగలిగింది ఎంత, కనీసం కొంతైనా ఈ మాతృభూమికి రుణం తీర్చుకోవాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా వీర జవానుల్ని. అందుకే ప్రముఖ కవి వానమామలై వరదాచార్యులు గారు ఒక మాట అంటారు, గడియారాన్ని చూపిస్తూ ఒక మాట అంటారు ఆయన. గడియారంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఒకచోటికి చేరి 12 మీదకి చేరి నమస్కరిస్తున్నట్టుగా ఉంటుంది. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అర్ధరాత్రి 12 గంటలకి ఎవరికి నమస్కరిస్తోందంటే దేశ సరిహద్దులలో మనల్ని రక్షిస్తున్న వీర జవానులకు నమస్కరిస్తున్నది. మధ్యాహ్నం 12 గంటలకు కూడా గడియారం మళ్ళీ అదే 12 మీదకి 2 ముళ్ళుతో నమస్కరిస్తుంది. ఎవరికి నమస్కరిస్తోంది? దేశం లోపల ఉండి మనందరికీ కూడా తమ శ్రమశక్తితో అన్నం పెడుతున్న రైతన్నలకి, కార్మికులకి నమస్కరిస్తోందని చెప్పిన మాట మనం ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియమైన విద్యార్థులారా, చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి పూజ్యశ్రీ బోధానంద సరస్వతి స్వామి వారి బోధానంద స్వామీజీ ఇక్కడికి రావడం చాలా ఆనందం. ఎందుకంటే స్వామి వివేకానందుడికి ప్రతినిధులు వారు. రామకృష్ణ పరమహంస ఒక దీపాన్ని వెలిగించి మనందరికీ, ప్రపంచ దేశాలందరికీ కూడా ఒక చక్కని సందేశాన్ని ఇస్తూ మన భారతదేశాన్ని, మన భారతీయతను ప్రపంచ దేశాలు విస్తుపోయేటట్లుగా, ఆశ్చర్యపోయేటట్లుగా, కన్ను తెరిచేటట్లుగా, కన్ను విప్పు కలిగించేటట్లుగా ప్రపంచ దేశాలకి వారొక సందేశాన్ని ఇస్తే ఆయన నుండి కొన్ని వేల దీపాలు, కొన్ని లక్షల దీపాలు వెలిగించబడ్డాయి. అటువంటి దీపాలలో ఒక దీపమైనటువంటి స్వామీజీ ఈ రోజున ఇక్కడికి రావడం, మీ అందరినీ ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా సభా మీద నుంచే వారికి పాదాభివందనం చేసుకుంటూ, ఇకపోతే ఈ రోజున మీ అందరినీ ఇక్కడికి ఎందుకు రప్పించినట్టు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినట్టు? డాక్టర్ సత్యనారాయణ గారు కలెక్టర్గా, ఒక జిల్లా మెజిస్ట్రేట్గా పనిచేస్తూ తాను ఒక IAS చదువుకుని ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ కేవలం నా జీతం నాకు వచ్చేస్తుంది కదా, నాకెందుకు లేని అనుకోకుండా మీ అందరినీ ఇక్కడికి పిలిపించి ఈ రోజున ఎవరి చేత ప్రచోదనం చేయించాలనుకుంటున్నారు? ఆ ప్రచోదనం దేని కొరకు మీకు? మీరు హాయిగా కాలేజీల్లోనూ స్కూల్లో చదువుకుంటున్నారు కదా, క్లాసులో పాఠాలు నేర్చుకుంటున్నారు కదా, ఇక్కడికి ఎందుకు పనిగట్టుకు వచ్చినట్టు? మీరు ఎందుకు పిలిపించినట్టు మిమ్మల్ని? దేనికోసం? దేనికోసం? ఏం కావాలి మీకు అంటే, మీరు చదువుకుంటున్నటువంటి భౌతికమైనటువంటి విద్య కంటే భిన్నంగా మరొక విద్య ఉన్నదిరా. అది మిమ్మల్ని మీరేమిటో తెలుసుకునేటువంటి విద్య, అదే ఆత్మవిద్య. మీరేమిటో మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఈ భూమి మీదకి పుట్టాం? ఏ కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం పుట్టాం మనం? మన బాధ్యత ఏమిటి? ఎలా ఎదగాలి? ఎలా జీవించాలి? ఎలా జీవిస్తే ఉత్తమ మానవుడు అనుకుంటారు? ఎలా జీవిస్తే ఉత్తమమైన పౌరుడుగా మనం ఎదగగలం? ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడం కోసం సామాజిక బాధ్యతను కూడా స్వీకరించి
శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ద్వారా, ఇంపాక్ట్ అంటేనే ప్రభావము అని అర్థం, ఈ సామాజిక పరిస్థితుల్లో ఇవాళ ఎదుర్కొంటున్న సంక్షోభం, ఇవాళ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, ఈ రోజున ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఎలా మీరు ఎదుర్కోగలరో, ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఆ ఒడిదుడుకులను మీరు అధిగమించాలంటే మీరు ఏం చేయాలో, ఏం చేస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారో అనేక విషయాలని తెలియజేయడం కోసం విద్యార్థి లోకానికి ఒక ఉద్యమంగా తీసుకువెళ్తూ గంపా నాగేశ్వరరావు గారు ఎన్నో కార్యక్రమాలను చేస్తూ మమ్మల్ని అప్పుడప్పుడు అక్కడక్కడికి పిలుస్తూ మీకు ఒక ప్రచోదనాన్ని మీకు ఇవ్వడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజున వారికి ఇంకా ఎంతోమంది గొప్ప వ్యక్తులు వారికి తోడురాగా వారందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ మీ అందరినీ ఒకచోటికి చేర్చడానికి కారణం ఏమిటంటే మీరందరూ మా పిల్లలు కాబట్టి. మా ఇంట్లో మాకు ఉన్నారు మనవళ్ళు మనవరాళ్ళు, వాళ్ళతో సరిపెట్టుకోం మేము. మా మనవళ్ళు మనవరాళ్ళు మా పిల్లలే అని అనుకుంటే మేము ఇక్కడి వరకు రాము. ఈ లోకంలో ఉన్న విద్యార్థి లోకం అంతా కూడా మా పిల్లలే, మా మనవళ్ళు మా మనవరాళ్ళే అని అనుకోవడం వల్ల ఈ రోజున మీ ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ప్రియమైన విద్యార్థులారా, చిరంజీవులారా, ఈరోజు మనం తలుచుకుంటున్నాం సైనికులని. ఎందుకు తలుచుకుంటున్నాం? ఎందుకు వారి పట్ల మనకి ఇంత బాధపడుతున్నాం? వారిని ఎందుకు కీర్తిస్తున్నాం మనం? ఈ సంఘటన ఇందాక నాకు నాగేశ్వరరావు గారు చెప్తూ ఉన్నప్పుడు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. చిత్తూరు, దానిలో ఒక సైన్యాధ్యక్షుడిగా పనిచేసినటువంటి పేరు ఆయన పేరు గుర్తు రావట్లేదు, సైన్యాధ్యక్షుడి పేరు. అతను వివాహం చేసుకున్నాడు. ఒక 10 రోజుల పాటు లీవ్ తీసుకుని వివాహం చేసుకోవడానికి వచ్చాడు తన స్వదేశానికి. ఆ సమయంలో అతనికి కబురు వచ్చింది. ఏమని? మన దేశం మీదకి దండెత్తి వస్తున్నారు శత్రువులు, నువ్వు వెంటనే బయలుదేరి యుద్ధానికి వెంటనే బయలుదేరి రమ్మని. అప్పుడే వివాహం చేసుకుని సెలవు తీసుకుని ఉన్నాడు. పైగా తన భార్య మధురాణి ఒక గొప్ప రసవనిత, ఒక ధీశక్తి కలిగినటువంటి ఒక గొప్ప మహిళామూర్తి, గొప్ప సౌందర్యవతి కూడా. ఆమెకు సహజంగానే ధైర్యము సాహసము వెన్నతో పెట్టిన విద్య. ఆ కబురు రాగానే ఇంకా నాకు సెలవు దినాలు పూర్తి కాలేదు కదా, రేపో ఎల్లుండో నేను బయలుదేరి వెళ్ళవచ్చు కదా అని అనుకుంటాడు. అప్పుడు వెంటనే మధురాణి అంటుంది, ఇప్పుడే ఎందుకు మీరు బయలుదేరి వెళ్ళకూడదు? అక్కడ దేశం ఒకవైపు నాశనం అయిపోతుంటే మనకు సుఖాలు అవసరమా, ఈ భోగాలు అవసరమా? మీరు వెంటనే బయలుదేరండి. అసలు దేశమే నాశనం అయిపోతున్నప్పుడు ఈ సుఖాలు అనుభవించడానికి ఇంకా దేశం ఎక్కడుంటుంది మనకి? కాబట్టి వెంటనే బయలుదేరి వెళ్ళమంటుంది. అప్పుడు వెంటనే మధురాణి అన్న మాట అతనికి గుర్తుకొస్తుంది. బయలుదేరుతాడు. దేశమే నాశనం అయిపోతూ ఉంటే ఇంకా మన సుఖపడడానికి అనుభవించడానికి ఇంకా ఏముంటుంది అనే మాట ఆవిడికి ప్రేరణనిచ్చింది. వెంటనే యుద్ధానికి బయలుదేరాడు. కానీ యుద్ధం చేస్తున్న కాసేపు, ఆ యుద్ధభూమిలోకి వెళ్ళిన కాసేపు భార్యే గుర్తుకొస్తోంది. ఆ భార్య యొక్క సౌందర్యం గుర్తుకొస్తోంది, ఆవిడ నడక గుర్తుకొస్తోంది, ఆవిడ మాటలు గుర్తుకొస్తున్నాయి. మనసంతా భార్య మీద లగ్నమైపోతుంది. ఆవిడకు ఉత్తరాలు రాస్తున్నాడు. నేను గనుక యుద్ధంలో చనిపోతే నా భార్యను కూడా సతీసహగమనం చేయించేయమని ఉత్తరం రాశాడు. ఇది చదువుకున్నటువంటి మధురాణి వెంటనే తన యొక్క భటులను పిలిచి ఒక ఉత్తరం రాసి ఒక సందేశాన్ని పంపించి, నీ కర్తవ్యాన్ని నువ్వు యుద్ధభూమిలో ఎలా నెరవేర్చుకోవాలో ఒక సందేశాన్ని పంపిస్తూ ఒక వెండి పళ్ళాన్ని ఖడ్గాన్ని తీసుకురమ్మంటుంది. ఆ వెండి పళ్ళంలో ఖడ్గంతో తన శిరస్సును ఛేదించుకుని వెండి పళ్ళల్లో పెట్టి పంపిస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చుకుని వస్తేనే నువ్వు యూరుడు అవుతావు అని చెప్పి పంపించిన సందేశాన్ని విని అప్పుడు వీరోచితంగా పోరాడి అతను జయించగలిగాడు. చిత్తూరుకి జై అంటూ అతను ప్రాణాలు వదిలిపెట్టాడు. ఇప్పటికీ కూడా చిత్తూరులో ఆ గాథలు ఇంకా చెప్పుకుంటూనే ఉంటారు. ఇది జరిగినటువంటి గాథ. ఇలా దేశభక్తి, ఆ దేశభక్తి జాతీయ భావన మనలో కొరవడిపోతోంది ఈ మధ్యకాలంలో. మా మాస్టర్ గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, ప్రతి పౌరుడు కూడా కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నప్పుడు, పని ప్రారంభం చేసినప్పుడు వందే మాతరం, పని పూర్తయిన తర్వాత జనగణమన గనక అలా ఆలాపించినట్టయితే
ఈ విధమైనటువంటి దేశభక్తి కొరవడి ఉండేది కాదేమో, ఇంత జాతీయ భావన లేకుండా బ్రతికి ఉండేవాళ్ళం కాదేమో అని మా మాస్టర్ గారు ఇప్పుడు అంటూ ఉండేవారు. మన అదృష్టం కొద్దీ ఈ మధ్యన కనీసం సినిమా హాల్లోనైనా లేచి నిలబడి మన జనగణమనైనా కనీసం ఆలపిస్తున్నాం. అంతవరకు మనం కూడా సంతోషించాల్సినటువంటి విషయం. సరస్వతి ప్రార్థన వద్దనుకుంటున్నాం, వందే మాత్రం పాడొద్దనుకుంటున్నాం, జనగణమన అక్కర్లేదనుకుంటున్నాం. మరి దేనికోసం పుట్టినట్టు మనం? అదే విదేశీయులకి మనకి ఉన్నటువంటి తేడా. ఒకప్పుడు దేశం కోసం అసువులు బాసిన జాతి మన భారత జాతి. మన జాతిని చూసి అనేక దేశాలు నేర్చుకున్నాయి. ఒకసారి జపాన్లో స్వామి సరస్వతి తీర్థ అక్కడ ఇలాగే అందరికీ, జపాన్లో ఉన్న దేశాల వాళ్ళందరికీ కూడా మన భారతీయతను గురించి, మన దీని గురించి బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో, అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నటువంటి సమయంలో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, స్వామి మా పాఠశాలకు వచ్చి పిల్లలకి కాసేపు మంచి మాటలు చెప్పండి అని వారిని కోరితే వారు వచ్చారు. అప్పుడు వారు ఏం చేశారు, కూర్చున్నారు. అందులో మనకు విద్యార్థిని దగ్గరకు పిలిచారు, 12 సంవత్సరాల బాలుడిని. నువ్వు గౌతమ బుద్ధుడిని నువ్వు ఏమనుకుంటున్నావని అడిగాడు. గౌతమ బుద్ధుడిని నేను ఒక దేవుడిగా భావిస్తానండి అన్నాడు. మరి కన్ఫ్యూజియస్ను నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. ఆయనను కూడా ఒక సాధువుగా నేను గౌరవిస్తానండి అన్నాడు. మరి గౌతమ బుద్ధుడే రాజై కన్ఫ్యూజియస్ కనుక సేనాధిపతి నీ దేశం మీదకి దండెత్తి వస్తే నువ్వేం చేస్తావన్నాడు. అప్పుడు నేనా అండి, అతను ముఖాన్ని కందగడ్డలా చేసుకుని, అప్పుడు నేనా గౌతమ బుద్ధుడి తలకాయను కన్ఫ్యూజ్ కాళ్ళను నరికి సముద్రంలో పారేస్తాను. అది జపనీయుల దేశభక్తి. మనకుందా అది? ఆ మధ్యన నేను ఎప్పుడు హైదరాబాద్లో బంద్ చేశారు, ఇప్పుడు కాదు 5-10 సంవత్సరాల క్రితం. అప్పుడు నా దగ్గరికి కూడా ఒక జపాన్ నుంచి తెలిసినటువంటి వాళ్ళు ఏదో మాట్లాడడానికి షాపులో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, మన రాష్ట్రంలో బంద్ జరుగుతోంది, రాష్ట్ర బంద్, బస్సులు తగలబెడుతున్నారు, అన్ని షాపులు మూసేశారు, లాఠీ చార్జీలు, రకరకాలుగా బాష్పవాయు ప్రయోగం ఇవన్నీ జరుగుతున్నాయి. చూసి అతను నాతో ఒక మాట అన్నాడు, ఇదేమిటి మీ దేశంలో ఇలా చేసుకుంటారా స్ట్రైకులు బందులు, మరి మీ దేశంలో ఎలా చేస్తారండి అని అడిగితే నేను ఆయన చెప్పాడో తెలుసా, మేము అలా చెయ్యమండి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒక చెప్పుల ఫ్యాక్టరీ ఉందనుకోండి, మాకు ఆ చెప్పుల ఫ్యాక్టరీలో అధికంగా మేము పని చేస్తాం. మా యజమాని మీద మేము గనక సమ్మె చేయవలసి వస్తే మేము పని ఎక్కువగా చేసి మా యొక్క నిరసనను మేము తెలియచేస్తాం. ఎలా చేస్తామో తెలుసా అండి, మేము అదే చెప్పుల షాప్ ఉందనుకోండి, ఎడమకాలి చెప్పు మాత్రమే తయారు చేస్తాం, కుడికాలి చెప్పు తయారు చేయం. ఎందుకంటే మార్కెట్లో 2 చెప్పులు పెట్టుకుంటేనే కదా అవతలవాడు కొనుక్కునేది. కేవలం ఎడమకాలి చెప్పు మాత్రమే తయారు చేస్తూ కుడికాలి చెప్పు తయారు చేయటం మానేస్తాం. అప్పుడు యజమాని ఏం చేస్తాడు, చచ్చినట్టు దిగి వస్తాడు. అందుకని అధికంగా పనిచేసి మేము ఆ విధంగా నిరసన తెలుపుతాం తప్ప మీలాగా ప్రజల యొక్క సొమ్ముని ఈ విధంగా ధ్వంసం చేసుకోవడం కానీ, బస్సులు తగలబెట్టుకోవడం కానీ, ఇలా టెంట్లు వేసుకుని స్ట్రైకులు చేయటం కానీ ఈ విధంగా మా దేశంలో చేయవండి అని సమాధానం చెప్పినప్పుడు అప్పుడు నాకేమనిపిస్తుంది, సిగ్గుతో తల ఉంచుకోవాలనిపిస్తుంది. ఏమంటారు చిరంజీవులారా? ఏది దేశభక్తి? దేశభక్తి అంటే ఏమిటి? కేవలం జెండా వందనం చేయడం మాత్రమేనా? త్రివర్ణ పతాకానికి నమస్కారం చేసుకోవడమేనా? మహాత్మా గాంధీ చిత్రపటానికి ఒక ఫోటో వేసేసి ఒక దండ వేసేసి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవడమేనా దేశభక్తి అంటే? ఏది దేశభక్తి? ఉత్తమ పౌరుడిగా జీవిస్తూ తన బాధ్యతను నిబద్ధతగా వ్యవహరిస్తూ కర్తవ్య దీక్షతో ఎవరైతే తన పనికి అంకితమై పనిచేస్తాడో అది నిజమైనటువంటి దేశభక్తి. పౌరుడికి పౌరధర్మం, పాలకుడికి పాలనాధర్మం, ఈ 2 కూడా కనుక నెరవేర్చుకున్నట్టయితే దేశం ఎంత బాగుంటుంది. ఇవాళ పౌరధర్మం మనం నిర్వర్తిస్తున్నామా? ఇది మన పని కాదని చెత్తంతా రోడ్డు మీద వేస్తున్నాం మనం. అది ఆ దేశాలు అలా ఉండదు. ఒకసారి ఇట్లాగే ఒక జర్మన్ లేడీ ట్రైన్లో ప్రయాణం చేస్తోంది. ఆ ట్రైన్లో అందరూ వేరుశనక్కాయలు అరటిపళ్ళు తినేసేసి అంతా చెత్తంతా పారేస్తే ఆ చెత్తంతా తీసుకొచ్చి ఒక సిల్క్ క్లాత్లో మూటగట్టి పక్కన పెట్టింది. ప్రయాణికులు కూర్చొని అడిగారు, అదేమిటండి అంత అందమైన క్లాత్లో చెత్తంతా తీసుకెళ్ళి అలా మూటకట్టి పెట్టారేమిటమ్మా మీరు అని అడిగితే, ఇదంతా చెత్తగా చేసి మీ కళ్ళకు జగ్గుప్స కలిగించేటటువంటి అధికారం నాకెక్కడిది, అందుకని మీ కళ్ళకి అసహ్యం కలిగించకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఆ చెత్తంతా సిల్క్ మూటలో కట్టి మీకు అందంగా కనిపించేటట్టు చేశాను, ఇది తర్వాత తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తానని చెప్పింది. ఆ స్పృహ మనలో ఉందా? ఏది దేశభక్తి? ఏది పౌరధర్మం?
ఆలోచించండి విద్యార్థులారా. అందుకని ప్రియమైన విద్యార్థులారా, ఈ దశలోనే మీ మనసు ఒక గందరగోళానికి గురవుతుంది. ఎటు పోవాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో వచ్చే వయసు మీది ఇప్పుడు. యవ్వనం ప్రమాదాలకు కొలువు, అపాయాలకు నెలవు. ఏమన్నా నేను? యవ్వనం. చెప్పండి రెండో మాట. నేనే యవ్వనం అపాయాలకు కొలువు, యవ్వనం ప్రమాదాలకి నెలవు. ఈ వయసులో మీరు ఎటు వెళ్ళాలో తెలియని ఒక అయోమయ పరిస్థితిలో పడిపోయినప్పుడు అరుగో అటువంటి స్వామీజీలని, అనుభవజ్ఞులైన మాలాంటి వాళ్ళని పిలిచి మీకు మార్గదర్శనం చేయవలసిన వయసు కాబట్టి ఇది. వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదే కదండి పంటంతా ఆధారపడి ఉండేది. ఆ సమయంలో పండినటువంటి విత్తనాలే నెక్స్ట్ వ్యవసాయానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాల మీద, ఇప్పుడు మీరు పెట్టుకున్న లక్ష్యం మీద, మీరు పెట్టుకున్న ఆదర్శం మీద, ఆశయం మీద 75 సంవత్సరాల మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ 75 సంవత్సరాల జీవితాన్ని సుగమం చేసుకోవడానికి కావలసిన మార్గదర్శనాన్ని గనుక ఇప్పుడు మీరు మీ డైరీలో లిఖించుకుని ఆ విధమైన ప్రయాణం గనుక మీరు సాగించకపోతే ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అమ్మమ్మ గనక నాన్నమ్మ గనక ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు, ఒరే నాన్న బయటకు వెళుతున్నావురా, జాగ్రత్తగా ఉండరా, రకరకాల స్నేహాలు ఎదురవుతూ ఉంటాయిరా, మీకు ఎటువంటి స్నేహితుడిని ఎంచుకోవాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎదురవుతున్న పరిస్థితులను ఏ విధంగా అధిగమించాలో పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే ఇంటిలో నుంచి బయటకు వెళుతున్నప్పుడు మీకు చెప్పి పంపిస్తారో, అదేవిధంగా బయట సమాజంలోకి వచ్చిన తర్వాత మీరు ఎదుర్కోబోయే సమస్యలన్నింటికీ కూడా సరైనటువంటి మార్గదర్శనం జరగడానికే ఈ రోజున ఇంపాక్ట్ ద్వారా ఇంతమందిని కూడా పిలిచి మీ అందరికీ కూడా ఒక ప్రేరణని, ఒక స్ఫూర్తినివ్వడానికే ఈ కార్యక్రమం పెట్టారు. ఇది మీకు బాగా నచ్చినట్టేనా? మీకు ఇది మాకు అవసరం అన్న వాళ్ళు చేతులెత్తండి. చాలా సంతోషం నాన్న. మీ మనసులో ఇది మాకు అవసరం అని మీరు ఎప్పుడైతే మీ మనసులో ఒక భావన కలిగిందో మీరు చాలా సజ్జనులు. మీలో గొప్ప సంస్కారం అన్నది, గొప్ప సంస్కారవంతులైతేనే ఒక సత్సంగానికి వెళ్ళి పెద్దల యొక్క మాటలు విని వాళ్ళ మార్గదర్శకత్వంలో నడవడానికి సిద్ధపడుతున్నారు అంటే మీ సంస్కారానికి నేను జోహారులు చెబుతున్నాను. నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అసలు సంస్కారం అంటే ఏమిటి? సంస్కరించడం అంటే ఏమిటి? ఒక వస్తువును ఏ విధంగా సంస్కరిస్తున్నాం మనం? యోగకర్మ సుకౌశలం అనేటటువంటి భగవద్గీతకు అర్థం ఏమిటి? ఉన్నదానిని మరింత అందంగా చక్కగా తీర్చిదిద్దడమే యోగకర్మ సుకౌశలం అనేదానికి. అందుకనే చూడండి, విదేశీయ వస్తువుల మీద ఎందుకు మోజుపడుతున్నాం మనం? ఒక వస్తువును తయారు చేయటంలో కానీ, దానిని అందంగా తయారు చేసి ఎక్కడా కూడా దానికి లోటుపాటు లేకుండా ఇతరులు కొనుక్కునేటట్టుగా ఒక గ్యారంటీగా ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఒక వస్తువును తయారు చేస్తే ఎందుకు మోజుపడి కొనుక్కుంటున్నాం? అలాగే సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఒక ఐఎస్ఐ మార్కులాగా, ఇండియన్ స్టాండర్డ్స్ అంటారే ఆ విధంగా ఇండియన్ స్టాండర్డ్స్గా మీరు జీవించడానికి కావలసినటువంటి ఒక ప్రత్యేకతను మీరు గుర్తింపబడాలి అంటే ఇప్పటి నుండే మీ జీవన విధానంలో మీరు మార్పులు తెచ్చుకోవాలి. దానినే సంస్కారము అంటారు. చూడండి, మన ఇంటికి పాల ప్యాకెట్ తెచ్చి వేస్తాడు ప్రొద్దున్నే. ఆ పాలు చెడిపోకుండా ఉండడం కోసం అమ్మ ఏం చేస్తుంది? వేడి చేస్తుంది. వేడి చేసిన తర్వాత అవి కూడా చెడిపోకుండా ఉండాలంటే ఏం చేస్తుంది? తోడు పెడుతుంది, పెరుగు అవుతుంది. ఆ పెరుగు కూడా పాడవకుండా ఉండాలంటే ఏం చేస్తుంది? మజ్జిగ చిలుకుతుంది. చిలికిన తర్వాత ఏమొస్తుంది? వెన్న వస్తుంది. ఆ వెన్న కూడా పాడైపోకుండా ఉండాలంటే ఏం చేస్తుంది? దాన్ని కూడా వేడి చేస్తే ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. అది సుదీర్ఘకాలం ఉంటుంది, బాగా అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది, తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది, మనకి ఆరోగ్యాన్ని కూడా ఎంతో ప్రసాదిస్తుంది. ఆ విధంగా ప్రతి మనిషిని కూడా అలా సంస్కరించుకుంటూ వెళ్ళడానికి మన పూర్వీకులు మనకి షోడశ సంస్కారాల పేరిట ప్రతి మనిషిని కూడా సంస్కరించుకుంటూ వెళ్ళిన దేశం ఏదైనా ప్రపంచంలో ఉన్నది అంటే అది ఒక్క భారతదేశం మాత్రమే చిన్నారులారా, ఇంకెక్కడా లేదు ఆ పద్ధతి.
తల్లి గర్భంలో పిల్లవాడు పడ్డాడు అనుకున్నప్పుడే పుంసవన సంస్కారం అనేటువంటి సంస్కారం చేసి ఆ గర్భంలో కూడా పిల్లవాడు ఆరోగ్యంగాను మానసికమైన ఆరోగ్యంగా ఎదగడానికి కావలసిన సంస్కారం చేస్తారు. దానినే పుంసవన సంస్కారము అంటారు. ఆ తర్వాత సీమంతము అనే సంస్కారం ద్వారా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లవాడు మంచి మాటలు వినాలి, మంచి దృశ్యాలు తల్లి చూస్తూ ఉంటే, తల్లి నవ్వుతూ ఉంటే, తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడు. మంచి దృశ్యాలు చూడాలి, మంచి మాటలు వినాలి, అవన్నీ లోపల పిల్లవాడు వింటూ ఉంటాడనేది సైన్స్ కూడా నిరూపించింది. అలా వింటూ ఉన్నప్పుడు పిల్లవాడు భూమి మీదకి పడినప్పుడు ఆ తరువాత అతనికి మంచి పేరు పెడతారు. మంచి పేరు పెడతారు. రావణాసురుడి పేరు పెడతారా, రాముడి పేరు పెడతారా, మహాత్మా గాంధీ పేరు పెడతారా, గాడ్సే పేరు పెడతారా? సుభాష్ చంద్రబోస్ పేరు ఎందుకు పెట్టుకుంటున్నాం? సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ఎందుకు పెట్టుకుంటున్నాం? లాల్ బహదూర్ శాస్త్రిజీ పేరు ఎందుకు పెట్టుకుంటున్నాం? కృష్ణుడి పేరు ఎందుకు పెట్టుకుంటున్నాం? శివుడి పేరు ఎందుకు పెట్టుకుంటున్నాం? మన పిల్లవాడు కూడా గొప్పవాడు కావాలి, మన అమ్మాయి కూడా గొప్ప సౌశీల్యవతి కావాలి అని తల్లులందరూ కూడా తండ్రులందరూ మంచి పేరు పెట్టుకుంటూ మంచి సంస్కరిస్తారు. ఆ తరువాత పిల్లవాడిని అన్నప్రాసన చేసి వాడికి అన్నాన్ని పరిచయం చేస్తారు అన్నప్రాసన ద్వారా. ఆ తర్వాత విద్యాభ్యాసంలో అక్షరాభ్యాసం చేయిస్తూ ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అంటూ వాడికి సమాజాన్ని పరిచయం చేస్తూ అక్షరాభ్యాసం చేయిస్తారు. ఆ తర్వాత ఉపనయనము అంటే గురువు దగ్గరికి చేరుస్తారు. ఉప అంటే గురువు యొక్క ఉపనయనము అంటే ఆ నయనము అంటే కన్ను, జ్ఞాననేత్రాన్ని తెరిపించేవాడు గురువు. అందుకని గురువు దగ్గరికి గురుకులాలలోకి పంపించి వాడికి చక్కగా సంస్థను అందిస్తాడు. కాబట్టి గురువు, అటువంటి గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్నటువంటి శిష్యుడు సమాజానికి గొప్ప ఎసట్టుగా మారిపోతాడు. వాడిని చూసి సమాజం అంతా మురిసిపోతుంది, సమాజం అంతా వాడిని చూసి ముచ్చట పడుతుంది. అటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సమాజం. ఇవాళ పిల్లలు చదువుకుని బయటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ఇవాళ నిరుద్యోగ సమస్యతో కుమిలిపోతున్న వాళ్ళు కొంతమంది, డిప్రెషన్తో కుమిలిపోతున్న వాళ్ళు కొంతమంది, నిస్పృహలో నిరాశలో కుమిలిపోతున్న వాళ్ళు కొంతమంది, లేకపోతే ఏదీ దొరకకపోతే వ్యసనాల బారిన పడిపోతున్నారు కొంతమంది. ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితిలో యువత వెళ్ళిపోతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని ఈవలికి తేవడానికి, ఈ ఒడ్డుకు చేర్చడం కోసమని చెప్పే నాయనలారా ఒక్కసారి ఆగండిరా, మా మాట వినండిరా అని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి చెప్పడంలో పరమోద్దేశం ఇదే. ఒక ట్రాఫిక్ పోలీసు ఏ విధంగా అయితే చిందరవందరగా వెళుతున్న వాహనాలన్నింటినీ కూడా ఆపి ఎవరు ఎటు వెళ్ళాలో ఆ విధంగా సూచిస్తున్నట్టుగా చిందరవందరగా వెళుతున్న మీ మనసులను కంట్రోల్ చేసి ఎటు వెళ్ళాలో చెప్పడానికి కావలసిన ఏర్పాటే ఈ ఇంపాక్ట్ ద్వారా డాక్టర్ సత్యనారాయణ గారు, కలెక్టర్ గారు తదితరులందరూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మీకు ఏర్పాటు చేయడం. కాబట్టి చిరంజీవులారా, అటు ముచ్చటగా అటు ఆడపిల్లలు కూర్చున్నారు, ఇటు మగపిల్లలు కూర్చున్నారు. చూసారా, ఈ రెండింటి మధ్య మీకేం తెలుస్తుంది? ఇటు నుండి చూస్తే ఈ రెండింటి మధ్య విభాగమే ఉన్నది తప్ప విభేదం లేదు. ఈ విభాగాలు గనుక లేకపోతే సృష్టి నడవదు, సృష్టి నిలవదు. కాబట్టి పునఃసృష్టి చేయడం కోసమని చెప్పే ఈ విభాగాలు పెట్టాడు భగవంతుడు. కాబట్టి ఈ విభాగాలని విభేదం లేకుండా వివేకంతో అర్థం చేసుకుంటే ఏ గొడవ ఉండదు. ఏమంటారు చిన్నారులు? అర్థమైందా అమ్మ? మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఈ విభాగాల మధ్య విభేదం లేదు. ఇది మనం పిల్లలకి చెప్ప. కాబట్టి స్త్రీలను ఎక్కడా తక్కువ చూడలేదు మన భారతదేశంలో. పురుషుడిని ఉండమని ఎక్కడా చెప్పలేదు. స్త్రీల మీద పెత్తనం చేయడానికి, స్త్రీలను ఒక సెక్స్ సింబల్గా మాత్రమే చూడమని చెప్పి మన శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. ఆమె మాతృస్వరూపిణి, క్షేత్రస్వరూపిణి, శక్తి స్వరూపిణి. ఆవిడని ఆరాధించమని చెప్పింది తప్ప ఆరడి పెట్టమని చెప్పలేదు. ఆవిడని కేవలం నేను అనుభవించడానికే సృష్టించానని ఏ శాస్త్రమూ చెప్పలేదు. ఇది ఈ వయసులో మీకు అర్థమైతేనే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది ప్రియమైన విద్యార్థులారా. లేకపోతే కామానికి బై ప్రొడక్ట్స్గా పుట్టుకొస్తున్న మనం 6 నెలల పసిపాప మీద, 68 సంవత్సరాల వృద్ధురాల మీద వావి వరుసలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా మృగాల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి వార్తలు మనం వింటున్నాము అంటే సృష్టి మూలాలను తడిమి చూడకు, సృష్టి తత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని మనకు తోచినట్టు మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి
సమాజంలో ఇటువంటి శృతులు దొరులుతున్నాయనే సత్యాన్ని మనం గ్రహించాల్సింది మీరు ఈ వయసులోనే. కాబట్టి చిన్నారులారా, విద్యార్థులారా, మీకు ఇవన్నీ కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఆ చదువంతా భౌతికమైన విద్య. ఆ భౌతికమైన విద్య మీరు చదువుకుంటారు, కానీ దాన్ని ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం లేదు. ఇవాళ మీరు మనసు దాని మీద పెట్టి చదవడంలో మనసు ఎక్కడో ఉంటుంది. ముక్కును పట్టుకుంటున్నారు, పేపర్ మీద కక్కేస్తున్నారు. తర్వాత ఏం పాఠం చదువుకున్నావరా అంటే మిస్టర్ మజ్ను, లేకపోతే ఏదో బాహుబలి సినిమా, నాకు పేర్లు గుర్తురావు, ఇంకేదో గబ్బర్ సింగ్ సినిమాను చూసి కథ చెప్పమంటే మీరు వెంటనే పోసగుచ్చినట్టు పాటతో సహా డైలాగుతో సహా కథ మొత్తం కూడా పోసగుచ్చి మీరు చెప్పగలరు. దేనికని? అది అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పరీక్ష అనే ఒక టెన్షన్ ఉండడం వల్ల దీన్ని ఎంజాయ్ చేస్తూ మీరు చదువుకోలేకపోతున్నారు. యామ్ ఐ కరెక్ట్? అవునా కాదా? కారణం ఏమిటి? అక్కడ మీరు మనసును ఎందుకు పెట్టలేకపోతున్నారు? కానీ ప్రహ్లాదుడు ఏమంటాడు? ఒరే చండామార్కుడి దగ్గరికి వెళ్ళావు, ఏం చదువుకున్నావురా అంటాడు హిరణ్యకశిపుడు. అంటాడు ఆ చదువుల మర్మం ఏదైతే ఉన్నదో, ఆ చదువుల మొత్తం సారం ఏదైతే ఉందో, ఆ సారాన్ని నేను గ్రహించాను అన్నాడు. ఏమిట్రా ఆ సారం నువ్వు గ్రహించింది అంటే చెప్తాడప్పుడు. ఏముంది నాన్న ఇందులో? ఆత్మ విడిచిన దేహం అగ్నిహోత్రుడి పాలు. ఈ చనిపోయిన తర్వాత దేహమంతా అగ్ని కాలు చేస్తుంది. ఆత్మ విడిచిన దేహం అగ్నిహోత్రుడి పాలు. ఎదన కప్పిన వస్త్రము కాటికాపరి పాలు. ఈ ఎద మీద కప్పిన వస్త్రం కాస్త కాటికాపరి లాగేసుకుంటాడు. ఆ సమయంలో పొడుకు పెట్టిన పిండం ఏదైతే ఉందో అది కాకుల పాలవుతుంది. మనం చేసిన ధర్మమే మన పాలవుతుందనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను నాన్న. అని చెప్తా. అది ఏది? చదువుల సారం. అందుకని ఆ చదువుల యొక్క సారాన్నంతా నేను గ్రహించానని చెప్పినటువంటి ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే చెప్పాడో, ఈ భౌతిక విద్య ద్వారా మీరు మార్కులు తెచ్చుకుంటారు, కానీ మీలో రావలసినటువంటి మార్పులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? అదే ఆత్మవిద్య, అదే ఆధ్యాత్మిక విద్య పొందగలుగుతారు. కానీ దురదృష్టవశాత్తు చిన్నారులారా, ఏ ఆధ్యాత్మికతకి ఈ భూమి నిలవై ఉన్నదో, ఏ ఏ దేవతలైతే ఈ భూమి మీదకి ఎన్నో రకాల అవతారాలు ఎత్తారో, ఏ భూమి మీదైతే సంస్కృతం పుట్టిందో, ఏ భూమి మీదైతే దేవతలు అవతరించారో, ఏ భూమి మీద ఋషమునులు పుట్టారో, ఏ భూమి మీదైతే తపస్సంపన్నులు పుట్టారో, ఏ భూమి అయితే ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిందో, ఆ భూమిలోనే మన పురాణ గాథలను వినిపించుకోకుండా, మన పురాణ గాథల పాఠాలు చెప్పనటువంటి పరిస్థితిలో ఎవడో మెకాలేగాడు వచ్చి ప్రవేశపెట్టిన విద్యలో మనల్ని ప్రవేశపెట్టి మనదైన విద్యను మనకు లేకుండా వాళ్ళ మనదైపోయింది. ఎంత దారుణం ఇది! అమెరికాలో వైట్ హౌస్లో, జపాన్లో, ఇటలీలో, ఫిన్లాండ్లో అందరూ కూడా మనదైనటువంటి విద్యను ప్రవేశపెట్టుకుని మొదటి క్లాసులోనే వేదంతో ప్రారంభం చేస్తూ ఉంటే, అక్కడ మొదటి క్లాసులోనే వేదాలతో ప్రారంభం చేసుకుంటూ ఉంటే, మనం మొదటి క్లాసులోనే వాదాలతో ప్రారంభం చేసుకుంటున్నాం, వాదాలతో జీవిస్తున్నాం. ప్రొద్దున లేవగానే టీవీ ఛానల్స్ ఏది ఓపెన్ చేసి చూసినా లేవగానే 4-5 కూర్చున్న వాదాలు మాత్రమే వినపడుతున్నాయి మనకి. వేదాలు ఎప్పుడో మర్చిపోయాం మనం. ఈ వేదనల నుండి మనం బయటపడాలి అంటే మన వేదాలను మనం స్పృశించి తీరవలసిందే. వాళ్ళు స్పృశిస్తున్నారు, వాటి మీద పరిశోధన చేశారు. మన భారతదేశాన్ని గురించి గొప్పగా పొగిడి ఎన్నో గ్రంథాలు రాశారు. స్వామి వివేకానందుడు ఏమన్నాడు? భారతీయతే గనక అంతరించిపోతుందా, ఆదర్శవాదం అడుగింటిపోతుంది. మానవత్వం హోమద్రవ్యమవుతుంది, ధనం పూజారిత్వం వహిస్తుంది. అలా జరగడానికి వీల్లేదని ఆక్రోశించాడు స్వామి వివేకానంద. అదే జరుగుతోంది. ఎలా మరి ఈ దేశాన్ని? 65% యువకులున్న దేశం మనదని చెబుతున్నారు. దేనికోసం ఈ యువత? తాగడానికా, తందనాలాడడానికా, క్లబ్బులకు వెళ్ళడానికి, పబ్బులు వెళ్ళడానికి, మన ఆయుర్దాయాన్ని సినిమా థియేటర్లో మగ్గిపోవడానికా? ఇదా మన యువత చేయవలసింది? ఏమిటి వాళ్ళకి ఇవ్వవలసిన మార్గదర్శనం? ఎటువైపుకు వెళ్ళాలి? ఏం చెయ్యాలి? ఆలోచించండి. ఈ విధంగా మీ మీద
మిమ్మల్ని గొప్పవాడుగా తయారు కాకుండా ఉండడం కోసం ఎన్ని రకాల ఆకర్షణలు మీ ముందుకు తీసుకొస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నాన్న. మీ చేతిలో ఉన్న మీ సెల్ ఫోన్, మీరు చూస్తున్నటువంటి టీవీ దగ్గర నుంచి, మీరు బయట చూస్తున్న దృశ్యాల దగ్గర నుంచి, అసలు ప్రకృతిని గురించి మీరు కాసేపు కూడా ఆలోచించే సమయమే లేదే మీకు. ఆ చెట్లను చూడండి, మీకేమనిపిస్తుంది? ఆకును పోలిన ఆకు లేదు, కొమ్మను పోలిన కొమ్మ లేదు, రెమ్మను పోలిన రెమ్మ లేదు, పువ్వును పోలిన పువ్వు లేదు, పండును పోలిన పండు లేదు, మనిషి దేహాన్ని పోలిన దేహం లేదు, గోరును పోలిన గోరు లేదు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదే. ఇంత వైవిధ్యం ఉన్నదే ప్రకృతిలో. ఈ వైవిధ్యాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించుకునే సమయాన్ని మీరు కేటాయిస్తున్నారా? అసలు మీరు ఎక్కడైనా మీ కాలేజీలోకి వెళ్ళి, మీరు లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాన్ని చూస్తున్నారా? లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాలు చదువుతున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి నాన్న మీరు? వెరీ ఫ్యూ. లైబ్రరీకి వెళ్ళి మంచి పుస్తకాలు చదవండి. మీరు వాట్సాప్లో మీరు చూద్దామనుకో, అందులో కూడా ఈ బుక్స్ ఉన్నాయి. అది చూస్తూ ఉంటే మధ్య మధ్యలో ఏవేవో కనపడుతూ ఉంటాయి. ఆడపిల్లలను మసాజు చేస్తూ చూసే దృశ్యాలని క్షణక్షణం పంపిస్తున్నారు ఇవాళ. మీ నరాలు వేడెక్కిచ్చేసి మీకు ఉద్రేకపూరితలు చేసి మానసిక వికారాలు కలిగించడానికి కావలసిన దృశ్యాలన్నీ యూట్యూబ్లో పెట్టి మీకు పంపిస్తూ ఉంటే, ఈ వయసులో మీ దగ్గరికి పంపిస్తూ ఉంటే ఏమైపోతారా మీరంతా? ఆలోచించండి. ఎదురుగా ఒక కుర్రవాడు స్కూటర్ మీద ప్రయాణం చేస్తుంటే వెనక కూర్చున్న అమ్మాయి గట్టిగా వాడిని పట్టుకుని కౌగలించుకుని వెనక నుంచి అది మాట్లాడుతూ కూర్చుంటే ఎదురు కూర్చున్న పిల్లవాడు ఏమైపోతాడు, కూర్చున్న అమ్మాయి ఏమైపోతుంది? ఎందుకు పెట్టారు ఈ పద్ధతులు మనకి? ఎందుకు చేశారు? అగ్గిపుల్ల యొక్క రాపిడికి అగ్గిపుల్ల ఎట్టయితే బగ్గుమండి దాన్ని ఆపలేమో, ఆ రాపిడికి కూడా అగ్గిపుల్ల బగ్గుమన్నట్టుగానే, దహించి వేసినట్టుగానే మీ యవ్వనమంతా దహించి వేయబడుతుంది. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. చాలా గంభీరమైనటువంటి విషయం మాట్లాడుతున్నాను, ఆవేదనతో కూడా మాట్లాడుతున్నాను. నేను ఒక్క దొంగ కనపడిన నా దేశంలో, ఒక్క భిక్షగాడు కూడా కనపడిన నా దేశంలో, ఇతరతకే చోటు ఉన్న నా దేశంలో, పాతివ్రత్యం వహించినటువంటి నా దేశంలో ఇలాంటి ఘోరమైనటువంటి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడుతూ ఉంటే ఎంత చేసినా ఆహారంలో కల్తీ, ప్రతి దానిలో కల్తీ, మనసులో కల్తీ. అటువంటి ఆహారం తిన్న మనిషిలో మరి కల్తీ రాదా అండి? కాలుష్యం పెరగదా అండి? అటు జీవితాలని, కల్మషంతో కూడిన జీవితాలని, ముఖ్యంగా అసూయతో కూడిన జీవితాలని. అసూయ అనేటటువంటిది మనకి చాలా పేరిపోతుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ. దేనివల్ల? మనం తినే ఆహారం వల్ల. కాబట్టి చిరంజీవులారా, మీ చదువు భౌతికమైన చదువు, అది ప్రభుత్వాలు నిర్దేశించినటువంటి ఒక సిలబస్ని పూర్తి చేయడానికి అధ్యాపకులు కుస్తీ పడుతున్నారు. పెరిగిపోయిన సిలబస్తో అధ్యాపకులకి బరువైపోతుంది. పిల్లవాడికి గూని వచ్చేస్తుంది, పుస్తకాల బరువు మొయ్యలేక వాడు కుంచుకుపోతున్నాడు, అణగారిపోతున్నాడు. విద్యా ప్రమాణాలు పెంచుకోవడం అంటే సిలబస్ను పెంచుకోవడం కాదు. విద్యా ప్రమాణాలను పెంచడం అంటే సిలబస్ను పెంచడం కాదు. వాడిలో ఉన్న వివేకాన్ని మేలుకొల్పడం, వాడిలో ఉన్న ప్రజ్ఞను మేలుకొల్పడమే నిజమైనటువంటి విద్య. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా,
మీరందరూ కూడా ప్రభుత్వ కాలేజెస్ నుంచి వచ్చారు. ప్రభుత్వ స్కూల్స్లోను, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చదువుకున్న విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ, కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కోళ్ల ఫారాల్లోలాగా పెరుగుతారు. ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన వాళ్ళందరూ కూడా నాటుకోళ్ళు ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయో, ఒంగోలు ఆవులు ఎంత మేలు జాతిగా ఉంటాయో అటువంటి జాతిగా పెరిగేటటువంటి గొప్పతనం ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుందని సత్యాన్ని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాం. ఆనాడు మా గురువులందరూ బ్రహ్మాండంగా చెప్పేవారు. గోడల మీద గొప్ప గొప్ప సూక్తులు, జీవిత సత్యాలను మాకు బోధించేవారు వాళ్ళు. ఆ జీవిత సత్యాలని, ఆ చదువుకున్న వేమన, దాశరథి శతకాల పద్యాల యొక్క సారాన్ని చిన్నప్పుడే జీవితాలకు అన్వయించుకున్నాం. కాబట్టి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కన్నీటిని అలా తుడిచేసుకుంటూ కూడా మళ్ళీ జీవన పోరాటం అలా పోరాడుతూ మేము పోతున్నాము అంటే కారణం ఆనాడు మాకు అధ్యాపకులు ఇచ్చిన ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. అందుకని మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. పల్లెటూరులో మీరు చుట్టుపక్కల చదువుకునే విద్యార్థులు చెరువులో ఎవరైనా పడిపోతే గబుక్కని వెళ్ళేది ఈతకున్న పిల్లవాడిని రక్షిస్తాడు. అదే కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఎవరు ఆ పని చేయలేరు. వాడు చెరువు అంటేనే తెలియదు, వాడికి బియ్యం ఎక్కడ పండుతాయంటే తెలియదు, పాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, సూపర్ మార్కెట్లో దొరుకుతాయంటాడు వాడికి ఏం తెలుసు. కాబట్టి ఇట్లా ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతి జీవనం సాగిస్తున్న మీకు తెలిసినంత నాలెడ్జి పట్టణాలలో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో చదువుకునే పిల్లలకు ఉండదు. మీరు అదృష్టవంతులు, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న మీరందరూ కూడా. కాబట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నామని చిన్న చూపు మీకు అక్కర్లేదు. అక్కడ అధ్యాపకులు, అనుభవజ్ఞులు ఉంటారు, బీఈడి ఎంఈడి చేసినటువంటి వాళ్ళు ఉంటారు, మంచి మంచి లెక్చరర్స్ ఉంటారు వాళ్ళు. అక్కడ ప్రైవేట్ స్కూల్స్లో ఏమవుతుంది, ఏదో కాలక్షేపం కోసం డబ్బులు ఇస్తారు కదా అనేటటువంటి అన్ట్రైన్డ్ టీచర్స్ అందరూ దానిలో ఉంటారు. కాబట్టి మీరు ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదువుకుంటున్నారు. కలెక్టర్ గారు చాలా గొప్ప పని చేశారు ఈ రోజున మీ అందరినీ ఇక్కడికి తీసుకురావడం. మీకు ఈ విధంగా ప్రేరణ ఇప్పించడంలో నిజంగా కలెక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను వారిని. ఎందుకంటే సామాజిక స్పృహ, ఈ దేశం ఎటుపోతే నాకేంటి లేని అనుకోవడం లేదు. మా అందరిలో ఉన్న ఆవేదనదే. నాగేశ్వరరావు గారికి ఏం పనండి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుని ఆయన హాయిగా ఉండొచ్చు కదా. నాకేం పనండి ఊరు తిరగడానికి, కళాశాలకు తిరగడానికి, నా పిల్లల్ని నేను పెంచుకుని ఉండొచ్చు కదా. లేదే, ఇది వసుదైవ కుటుంబకం అనే భావనతో పెరుగుతున్న దేశం మనది. ఇక్కడున్న పిల్లలందరూ నా పిల్లలే, ఈ పెరుగుతున్న పిల్లలందరూ నా పిల్లలే. ఈ రోజున ఉదయం పుష్యమి నక్షత్రం మా దేవాలయాలలో నేను ప్రతి పుష్యమి నక్షత్రం రోజున విద్యార్థులు 16 సంవత్సరాల పిల్లల లోపు పిల్లలకి స్వర్ణామృత ప్రాస అనే మందునిప్పిస్తూ ఉంటాను. ఈ రోజున ఉదయం అక్కడి నుంచే వచ్చాను. అక్కడ ఒక అతను వచ్చి నన్ను అడిగాడు, పాపని ఎత్తుకుని, ఎందుకమ్మ గారు మీరు ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చినా ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి అంటే ఈ పిల్లలందరూ కూడా ఈ మందు తీసుకుంటే బుద్ధి వికసిస్తుంది, వాళ్ళల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి మంచి పౌరులు అవుతారు. మంచి పౌరులైతే కదా మంచి సమాజం ఏర్పడుతుంది. సమాజం మీద ఉన్న ప్రేమనాథం ఈ పని చేయిస్తుందని చెప్పాను. వాళ్ళ ఉదయం అక్కడి నుంచే వచ్చాను నేను. స్వర్ణామృత ప్రాస అనే మందు దేనికోసం? ఇది మన పిల్లలు కనీసం ఇందులో వచ్చినంత వంటలో కనీసం 100 మంది మేలుకున్న దేశానికి ఎంత ప్రయోజనం జరుగుతుందో ఆలోచించండి. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరందరూ రేపు మీ విద్యాభ్యాసాన్ని ఇక్కడ పూర్తి చేసుకున్న తర్వాత సమాజంలోకి మీరు అడుగుపెట్టినప్పుడు మిమ్మల్ని చూసి అందరూ మెచ్చుకుంటూ మురిసిపోతూ మీ తల్లిదండ్రులు గర్వపడుతూ ఉన్నప్పుడు మీ మనసుకు కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఆ అనుభూతి వేరు, ఆ ఆనందం వేరు. ఆ రకంగా అటు తల్లిదండ్రులు మురిసిపోయేటట్టుగా మీకు చదువు నేర్పినటువంటి గురువులు మిమ్మల్ని చూసి యావత్తు సమాజం మిమ్మల్ని చూసి ముచ్చటపడేటట్లుగా మీరందరూ ఎదగాలని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఇకపోతే ఒక్క విషయం మాత్రం చిన్నగా విన్నవించుకుంటూ, మంది ఇక్కడ అధిక శాతం అనుకున్నా, నేను ఎక్కువ శాతం నాకు ఆడపిల్లలే కనిపిస్తున్నారు. చాలా స్త్రీ విద్య మా కాలంలో నినాదాలు చేసిన రోజు కష్టపడైనా తను తిన్నాలని స్కూలుకు పంపిస్తున్నారు. అయితే ఈ చదువు, ఈ విజ్ఞానం ఎటువైపుకు వెళ్ళాలి అనే దగ్గర మనకి స్వేచ్ఛ, ఈ రెండింటికి చాలా తేడా ఉందమ్మా. సమాజంలో విశృంఖల, ఇతరుల మీద డిపెండ్ అవ్వక మన మీద మనకు మనమే జీవినట్టుగా ఏ దేశమైనా స్వతంత్రంగానే బ్రతకాలనుకుంటుంది.
నీటిలో ఈదే చేప కూడా స్వేచ్ఛగానే ఈదాలనుకుంటుంది. ఆకాశంలో ఎగిరే పక్షి కొనుక్కుంటున్నామనుకో, ఆ దోవతి 10 రూపాయలు కొనుక్కునే దోవతిలో 2 రూపాయలేమో, ఆ 8 రూపాయలు కూడా మన దగ్గరే ఉండడం కోసమని చెప్పి మన స్వతంత్రం తెచ్చుకుంటామని చెప్పి మౌలికమైన సూత్రాన్ని గంగాధర తిలక్ గారు ఆనాడు చెప్పడం జరిగింది. మన స్వశక్తి మీద మనం జీవించడానికి మనకి చదువు అనేటటువంటిది ఉపాధిగా అయితే మానవులు పెట్టుకున్నారో, ప్రకృతికి కూడా ఒక ధర్మం అనేది ఉంది. ఆ సుకుండా మనసు నిండా ఉండండి అమ్మా. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, హేతువాదులు కానీ రకరకాలుగా. కానీ మన పూర్వీకులు శాస్త్రీయమైన కోణం దాగి ఉంటుంది. స్పృశించి చూస్తే అద్భుతమైనటువంటి శాస్త్రీయత ఉంటుంది. మనం బట్టలు వేసుకునే దగ్గర నుంచి, జడ వేసుకునే దగ్గర నుంచి, బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి. ఎందుకంటే అని చెప్పి ఎన్నో విధానాలు చేసుకునేటప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం, అక్కడ ఉంటుంది కాబట్టి ఆ బురువు కాపాడుకుంటూ రక్షించుకుంటున్నాం. అందుకని గుంజీలు తీస్తారు, మనకి చెవుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆయా మర్మస్థానాల దగ్గర ఆయా ఆభరణాలు అక్కడ పెట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసమని చెప్పి మన పూర్వీకులు మర్మాంగాల పట్ల, మర్మస్థానాల పట్ల, వాటి పట్ల ఒక విలువైనటువంటివి కాబట్టి విలువగా ఉంది. పురుషుడికి నేర్పిస్తే కానీ నేర్చుకోడు, కానీ స్త్రీ పుట్టుకతోనే అన్నీ నేర్చుకునే పుడుతుందమ్మా. అటువంటి గొప్పతనం భగవంతుడు స్త్రీకి మాత్రమే ప్రసాదించాడు, స్త్రీకి మాత్రమే. అందుకని తొందరగా మెంటల్ వచ్చేస్తుంది. పురుషుడి కంటే ముందు తేడా ఉన్నది అక్కడ, స్త్రీలో ఉంటుంది. పురుషుడికి అంతగా అటువంటి స్త్రీత్వాన్ని కనుక ప్రపంచమే దిక్కులేనిది అయిపోతుంది. అది ఒక్క భారతీయ మహిళకు మాత్రమే ఉన్నదని సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండమ్మా. అందుకని నమస్కరించే స్థితిలో ఉండవద్దు అని చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నా. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టే వింటాను, ఒక్క మాట అనండి చేతులెత్తి. ఏది కొందరు వినరా? సినిమాలుదండి ఆ పాట. చెప్పడం నా ధర్మం, వినకపోతే మీ కర్మం. ఏదో సినిమాలో పాట, పాత. ఇప్పుడు వచ్చే కెవ్వు కేకలాంటి పాటలు ఆ సాహిత్యానికి దగ్గరైతే అన్యోన్యంలో నుండి ఆనందం ఏమిటో అవన్నీ తెలిసి వస్తాయి. అవి మీరు చుట్టలేదు కదా. ఇక నుంచి ప్రతిరోజు రాత్రిపూట పాత సినిమాలు, పండంటి కాపురం లాంటి సినిమాలు, భార్యాభర్త లాంటి సినిమాలు చూడండి. తరువాత ఏడిస్తే ఏమీ లాభం లేదు. ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి అంటే తనం స్త్రీలలో ఉంది. అది సాహసంలో కూడా 8 రెట్లు నువ్వు నేర్పిస్తేనే కదా నేర్చుకున్నది. భూమి మీద నాన్నను పరిచయం చేసింది ఎవరు? అమ్మ. ఇది అది ఇది ఇది అని ఫోటోల దగ్గరికి వెళ్ళి దండం పెట్టించి ప్రతి వస్తువుని పరిచయం చేసి వచ్చిరాని మాటల్ని నేర్పింది అమ్మ, నాన్న. అమ్మ. అలాంటి నువ్వే చెడిపోతే ఏమైపోతాడు? మన వాళ్ళకి చెప్తున్నాను కోండి, వాళ్ళని పూజించ, మీరు పూజింపబడే స్థానంలోనే ఉన్నప్పుడు తప్పకుండా పూజిస్తారు. మీరు పుండా మిమ్మల్ని ఏడిపిస్తారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి, సీరియస్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు మగపిల్లలు ఎక్కువగా సిగ్గుపడుతున్నారు, ఆడపిల్లలు రెచ్చిపోతున్నారు. ఇది నిజం, ఇది నిజం. అలా ఉండొద్దు. మాతృవత్పర నా జాతి. అటువంటి మనం చెడిపోవడమా? అటువంటి అపవిత్రతను చోటు చేసుకోవడమా? ఇదేం పద్ధతి అండి? లేవండి. ద ఏజ్ ఆఫ్ కలి, ఆ కలిపురుషుడిని దరిమి కొట్టండి. లేవండి. మద్యపానాల దుకాణాలను పెట్టనివ్వకండి. మీరు ఉద్యమించండి నాన్న. మాకు వాటి వెంక చూడకండి. మీరు వాటి వంక చూడకండి, మౌనంగా దాటుకుంటూ వెళ్ళండి. ఇక్కడ కలెక్టర్ గారు వచ్చి ఉంటే వచ్చారా? వాళ్ళకి కూడా నా విన్నపం, అవి తాగిన తర్వాత టెస్ట్ చేసి వాటికి ఫైన్ వేసే కంటే అవి లేకుండా చేస్తే పిల్లలు తాగరు కదండి. ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేసి ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించమని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. అలాగే విద్యార్థులారా, బలంగా ఎదగండిరా. స్వామి వివేకానందుడు ఏమన్నమే జీవనం బలహీనమే మరణం అన్నాడు. ఉక్కు కండరాలు కలిగిన 100 మందిని నాకు ఇస్తే షేక్ చేస్తానన్నాడు భారతదేశాన్ని. అటువంటి వాళ్ళు తయారు కావాలి అంటే సమాజంలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండాలి వాళ్ళ మీద. అందుకని అవి లేకుండా జరిగిపోతే అసలు తాగనే అవసరం. ఒకటి వచ్చిందండి, అర్ధరాత్రి తెప్పించి తినేస్తున్నారు. వాళ్ళేమో నిషేధించారు అక్కడ. ఏది KFC ఫుడ్ అంతా ఆ దేశాల్లో నిషేధించబడిన వస్తువులని భారతదేశానికి పంపిస్తూ ఉంటే పిల్లలు తిని ఎలా తయారవుతున్నారు? సోమరిపోతులు అయిపోతున్నారు, తల్లిదండ్రులకి భారంగా మారిపోతున్నారు, తల్లిదండ్రులు ఎదిరించే వాళ్ళుగా తయారవుతున్నారు. తల్లిదండ్రులు ఉంటున్న భారతం ఇదా మనం ఆశిస్తున్నాం? లేవండి, మీరు ఆలోచించండి, లైబ్రరీకి వెళ్ళండి, గొప్ప వాళ్ళ చరిత్ర
వాళ్ళని ప్రేరణగా తీసుకోండి. మీ జీవితాల్లో రావాల్సిన కూడా కృషి చేయమని నిండు మనసుతో మీ అందరినీ నేను కోరుకుంటూ, సమయం కనుక ఎక్కువ తీసుకుని ఉంటే మొదలు పెడితే ఆవేదన ప్రారంభమవుతుంది. కాబట్టి ఒక్క మాట, శాంతిగా ఉన్నప్పుడు సైనికుల గురించి ఒక సామెత ఉన్నది. శాంతిగా ఉన్నప్పుడు ఎక్కువగా చెమట కార్చాలట. వాతావరణం శాంతియుతంగా ఉన్నప్పుడు ఎక్కువ చెమట కార్చాలి. యుద్ధ భూమిలో తక్కువ రక్తం కార్చవచ్చట. అంటే ఏమిటి? అప్పుడు కనుక తయారైతే యుద్ధంలో మీరు దేశాన్ని మనం జయించవచ్చు. అందుకని ఆడుతున్నారు. నాకు ఈ మధ్యన ఒక తల్లి ఇచ్చింది, అమ్మా సత్యవాణి గారు, దేశ రక్షణ కోసం సైనికులను ఏ విధంగా అయితే మనం తయారు చేసుకుంటూ శిక్షణ ఇస్తున్నామో, దేశ భద్రత కోసం, దేశ సంస్కృతి సంరక్షణ కోసం కూడా అట్లాంటి సైనికులను తయారు చేసే పాఠశాల మీరు ఎందుకు నన్ను అడిగింది. త్వరలోనే ఆ పాఠశాల పెట్టడానికి ఇక్కడ స్వామీజీలు, మన గంపా నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు పూనుకుంటే అటువంటి పాఠశాలను కూడా పెట్టుకుందాం. నేను ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టాను. మీరు నర్సరీ దగ్గర నుంచి ప్లే స్కూల్ నుంచి క్లాస్ మారు, ఇక నుంచి గర్భిణీ స్త్రీలకి కూడా మొదటి క్లాసు తయారు చేస్తే గర్భంలో ఉన్నప్పుడే ఆ మంచి మంచి మాటలను విని ఒక చాడిని ఎలా తయారు చేసిందో, క్లాస్ రూమ్లో గర్భవతులందరినీ కూర్చోబెట్టి మంచి పాఠాలు ఒక గంట సేపు కనుక చెబితే రాబోయే తరమంతా ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తారు. అందుకని ఇక నుంచి ప్రభుత్వానికి కూడా నేను నివేదించుకుంటాను. ఇక నుంచి ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో గర్భవతులకు కూడా ఫస్ట్ క్లాసును కనుక గర్భంలో ఉన్న శిశువు కూడా ముందుగానే కష్టం లేకుండా పాఠాలు నేర్పడానికి కాకుండా ఒక ప్రహ్లాదుడు శివాజీ లాంటి. కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ ఉంటే నేను ఇది కూడా వారికి నివేదన చేస్తున్నా. ఫస్ట్ క్లాసు గర్భవతులకే కనుక పెడితే మంచి సమాజానికి మంచి పిల్లలు పుట్టుకొస్తారని నేను చెబుతూ, ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ కళాశాలని ఈ మధ్యన బాగా చక్కగా డెవలప్ చేస్తూ వాళ్ళలో ఒక విశ్వాసాన్ని తీసుకున్నటువంటి ఆలోచనను కూడా దయచేసి చప్పట్టు కొనసాగా కోరుచున్నాను. మీరు ఎవరు? నేను పిలుస్తాను, పరిగెత్తుకొని. ఓకే, మేము చేసే విధంగా యాక్చువల్గా మన చదువులాగానే ఉంటాయి. చదువులు ఎలా ఉంటాయి అంటే, చదువుకోవడానికి చదువులు ఎందుకు ఉంటాయంటే, పరీక్ష పెట్టి చదువుకుంది ఏం గుర్తుండదు. అందుకోసమే చదువుతో పాటు కలెక్టర్ గారు గొప్ప మేధావుల నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా మరియు ఇతర ఆర్గనైజేషన్ ద్వారా మీకు ఇటువంటి క్లాసును పెట్టించడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ యూత్ అందరూ ఇక్కడ రావాలని కలెక్టర్ గారి యొక్క ఆశయం. ప్రతి ఒక్క యూత్ ఇక్కడ ఉండాలి, ప్రతి ఒక్క కామారెడ్డిలో ఉన్న యూత్ అందరూ ఇక్కడ ఉండాలని ఆశయంతో మీ ప్రిన్సిపల్స్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చే విధంగా చేశారు. ధన్యవాదాలు. ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి ఉన్నవాళ్ళు. भारत आगे, भारत शक्ति।